హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వీడియోస్ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన 9 రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా ఈజీ వేలో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలన్నీ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇంకెందుకు ఆలస్యం, 1 by 1 చూసేద్దాం. ముందుగా వచ్చేసి చింతపండుతో లెమన్తో పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. 2 మిక్స్ పులిహోర చేసుకుందాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర. మనం ముందుగా రైస్ వండి పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందాం. వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని శుభ్రం చేసుకోవాలి. చూడండి, శుభ్రం చేసుకున్నాక ఇంకొన్ని వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకొని వేయించేసుకుందాం. అలా కొంచెం పోపు వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక పల్లీలు, 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించేసుకుందాం. చూడండి, మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతగుజ్జులో ఒక చెక్క నిమ్మరసం వేసుకొని పోపులో వేసేసుకుందామండి. అలా వేసుకొని మిక్స్ చేసుకుందాం. నిమ్మరసం వేసే వీడియో స్కిప్ అయిందండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. అలా అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా వండి పక్కన పెట్టుకున్నాం కదండి రైస్ పొడిగా. ఆ రైస్లో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం అంతా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసేసుకుందామండి. చూడండి, ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవటమేనండి. అంతే అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు లెమన్తో పులిహోర రెడీ. మన సెకండ్ రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చక్కెర పొంగలి కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనది. చూసేద్దాం రండి. ముందుగా 1/4 కప్పు రైస్ తీసుకుందాం. అందులోనే చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకుందాం. 2 కలిపి 1 కప్పుగా తీసేసుకుందాం. చూడండి, అలా తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. అలా బౌల్లో వేసుకున్నాక కొన్ని వాటర్ పోసి 2 times అలా శుభ్రం చేసేసుకుందాం. అలా శుభ్రం చేసుకున్నాక చూడండి, ఇలా శుభ్రం చేసుకున్నాక కుక్కర్లో వేసుకుందామండి. కుక్కర్లో వేసుకొని రైసు, పెసరపప్పు 1 కప్పు తీసుకున్నాము. 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ వేసుకుందాం. మనం రెగ్యులర్గా రైస్ ఎలా వండుకుంటామో అలా వండుకుందామండి. పొడిగా ఇలా మూత పెట్టి 2 విజిల్స్ రానిద్దాం. ఈలోపు 1/4 కప్పు చక్కెర, 1/2 కప్పు బెల్లం వేసుకొని చిన్న గ్లాసు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి కరిగేంత వరకు కరిగించుకుందామండి. పాకం ఏం రాక్కర్లేదు, కొంచెం కరిగితే సరిపోతుంది. తర్వాత చూడండి, 2 విజిల్స్ వచ్చాక రైస్ చూపిస్తున్నా పొడిగా ఎలా అయిందో. మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం, చక్కెర సిరప్పు అలా వడకట్టుకొని వేసుకుందామండి. అలా వడకట్టుకొని పోసుకుంటే నలకలు ఏం పడకుండా ఉంటాయి. అలా అంతా మిక్స్ చేసుకున్నాక నేనైతే ప్యాన్లోకి మార్చేసానండి. 1 చిటికెడు ఉప్పు వేసుకుందాం. 1 స్పూను నెయ్యి వేసేసుకుందాం. పచ్చకర్పూరం ఉంటుంది కదండి, అది కొంచెం స్మాష్ చేసి వేసేసుకోండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలా వేసుకొని అంతా అలా మిక్స్ చేసేసుకుందాం. తర్వాత ఒక చిన్న బౌల్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని వేయించేసుకుందామండి. అలా కొంచెంగా వేగాక ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్లో వేగిపోయాయి కదా, తీసి సర్వ్ చేసుకోవటమేనండి. అంతే, ఎంతో టేస్టీ అయిన అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ అయిందండి. ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో మీరు కూడా చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ. మన థర్డ్ రెసిపీ వచ్చేసి మినపగారెలు. పైన నుంచి క్రిస్పీగా, లోపల నుంచి స్మూత్గా ఉండేటట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ మినపప్పు తీసుకుందాం. అందులో 1 గ్లాస్ వాటర్ పోసి శుభ్రం చేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసి 4 hours నానపెట్టేసుకోవాలండి. చూడండి, 4 hours తర్వాత చూడండి చూపిస్తున్నా మంచిగా నానిపోయింది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మినపప్పు అంతా ఇలా కొంచెంగా మిక్సీ జార్లో వేసేసుకుందాం. వేసుకొని 4-5 పచ్చిమిర్చి వేసుకుందాం. 1 అంగుళం అల్లం వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, లేదంటే పిండి లూజ్ అయిపోతుంది. మినపగారెలు సరిగా రావండి. పిండి అంతా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని డిప్ చేసుకొని కొంచెంగా అలా పిండి తీసుకొని మనం చాయ్ వడకట్టుకునే గరిటె ఉంటుంది కదండి,
ఆ గరిటె మీద ఇలా పిండి ముద్దని అలా పెట్టేసి హోల్ చేసి తీసుకోవటమేనండి. చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో. చాయ్ గరిటె మీద చాలా రౌండ్గా వస్తాయండి. చూడండి మళ్ళీ కూడా చూపిస్తున్నా. అలా చాయ్ గరిటె మీద పిండి ముద్ద పెట్టేసుకొని హోల్ చేసుకొని అలా 1 బై 1 ఆయిల్లో వేసేసుకుందామండి. చూడండి ఎంత రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తున్నాయో కదా. మనం చేసే పని కూడా ఈజీగా కూడా అయిపోతుందండి చాయ్ గరిటె మీద. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలా అన్నీ రెండో వైపుకి టర్న్ చేసేసుకుందాం. రెండో వైపు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక తీసి సర్వ్ చేసుకోవటమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఉండే మినపగారెలు రెడీ. మన 4th రెసిపీ వచ్చేసి శనగల ప్రసాదం. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. ఎలానో చూసేద్దాం రండి. ముందుగా 1 కప్పు తెల్ల శనగలు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని నానపెట్టేసుకోవాలండి. నేనైతే 4 అవర్స్ నానపెట్టుకున్నాను. చూడండి 4 అవర్స్ తర్వాత మంచిగా నానిపోయాయి. ఇవన్నీ కుక్కర్లో వేసేసుకుందాం. ఇలా కుక్కర్లో వేసుకొని చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చాక చూడండి ఇలా ఉడికించి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేయించేసుకుందాం. అలా కొంచెం వేయించుకొని కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. 4-5 ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అలా మొత్తం వేయించేసుకుందాం. అలా అంతా పోపు వేగాక మనం పచ్చి కొబ్బరి తురుము వేసేసుకుందాం. పచ్చి కొబ్బరి తురుము లేకపోయినా ఎండు కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు అండి. మీకు ఏ కొబ్బరి అవైలబుల్లో ఉంటే ఆ కొబ్బరి వేసుకోవచ్చు. అలా వేయించుకున్నాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలు వేసుకొని వేయించేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం. ఉప్పు కారం అన్నీ పడుతుందండి శనగలకి. మూత తీసి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం. అలా మిక్స్ చేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. అంతే, ఎంతో టేస్టీ అయిన శనగల ప్రసాదం రెడీ అండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మన 5th రెసిపీ వచ్చేసి దద్దోజనం. ఈ ప్రసాదం మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. రైస్ వేడిగా ఉన్నప్పుడే బౌల్లో తీసుకొని ఇలా అంతా స్పూన్తో స్మాష్ చేసుకోవాలండి. అలా అంతా స్మాష్ చేసుకున్నాక 1 కప్పు పెరుగు వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. చూడండి ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక 1 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసి మిక్స్ చేసేసుకుందాం. 1 కప్పు పెరుగుకి 1 కప్పు పాలు వేసుకోవాలండి. అప్పుడే దద్దోజనం పర్ఫెక్ట్గా వస్తుంది. అలా అంతా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడయ్యాక కొంచెం ఆవు నెయ్యి వేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకుని వేడయ్యాక పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. 2 ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు, మిరియాలు, కరివేపాకు వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. అలా అంతా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే పోపు రెడీ. మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ దద్దోజనంలో ఈ పోపు అంతా వేసుకొని ఇలా అంతా మిక్స్ చేసేసుకుందాం. చూడండి ఇలా అంతా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్లో దద్దోజనం రెడీ. మన 6వ రెసిపీ వచ్చేసి పూర్ణం పొంగనాలు. పైన క్రిస్పీగా లోపల స్టఫింగ్ సాఫ్ట్గా ఉండేలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో చిన్న గ్లాస్తో 1 గ్లాస్ మినప్పప్పు, 1 గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసెస్ రైస్ వేసుకోవాలి. అలా రైస్ వేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని 4 అవర్స్ నానపెట్టేసుకుందాం. నేనైతే 4 అవర్స్ నానపెట్టేసుకున్నాను. 4 అవర్స్ తర్వాత చూడండి చూపిస్తున్నా మంచిగా నానిపోయాయి కదా. అవన్నీ తీసి ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా అంతా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసేసుకుందామండి. మొత్తంగా చూడండి అంతా మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా ఒక బౌల్లో వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత వేరే బౌల్లో 1.5 గ్లాస్ పచ్చెనగపప్పు వేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసి 2 అవర్స్ నానపెట్టేసుకోవాలి. చూడండి 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నా మంచిగా నానిపోయాయి కదా. వాటర్తో సహా కుక్కర్లో వేసేసుకుందాం. కుక్కర్లో వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ రానిద్దాం. 2 విజిల్స్ వచ్చాక చూడండి పప్పు మంచిగా ఉడికిపోయింది కదా. మనం పప్పు స్మాష్ చేసుకునే దాంతో అంతా అలా స్మాష్ చేసేసుకుందాం మెత్తగా. అలా మెత్తగా స్మాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. 1.5 కప్పు పచ్చెనపప్పుకి 1.5 కప్పు బెల్లం ఈక్వల్గా తీసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని
ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నా. 5 మినిట్స్ తర్వాత కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొంచెంగా పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ప్లేట్లో పెట్టి ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నా. మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మిశ్రమంలో కొంచెం సాల్ట్, కొంచెం చక్కెర వేసుకొని మిక్స్ చేసుకున్నా. చక్కెర వేసుకోవటం ఆప్షనల్ మాత్రమేనండి, ఎందుకంటే పూర్ణం పై లేయరు చప్పగా ఉండకుండా స్వీట్నెస్ కోసమే. నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పిండిలో డిప్ చేసి ఇలా స్పూన్తో అన్ని ఆయిల్లో వేసేసుకున్నా. స్పూన్తో అయినా వేసుకోవచ్చు, ఇలా చేత్తో కూడా వేసేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని రెండో వైపుకి టర్న్ చేసేసుకున్నా. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసి సర్వ్ చేసేసుకున్నా. అంతే అండి, ఎంతో ఈజీగా చేసేసుకునే రెసిపీ. ఈ 9 రకాల ప్రసాదాలలో ఎంతో ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మన 7వ రెసిపీ వచ్చేసి రవ్వ హల్వా. ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలానో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక ఆవు నెయ్యి వేసుకున్నా. ఆవు నెయ్యి వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించేసుకున్నా. ఇలా అంతా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుందాం. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకున్నా. అదే నేతిలో ఒక చిన్న గ్లాసు బొంబాయి రవ్వ తీసుకొని వేసుకున్నాను. అలా వేసుకొని వేయించేసుకుందాం కొంచెం కలర్ మారేంత వరకు. చూడండి ఇలా కలర్ మారితే సరిపోతుంది. ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని అంతా మిక్స్ చేసేసుకున్నాం. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక 2 లేదా 3 ఇలాచీ క్రష్ చేసి వేసుకున్నాం. కొంచెం కలర్ కోసం పసుపు వేసుకున్నాను. ఫుడ్ కలర్స్ ఏం వాడలేదు. పసుపు వేసుకోవటం వల్ల స్మెల్ అనేది ఏమీ రాదండి. మనం వేసుకుంది చిటికెడే కదా. అలా 1 గ్లాసు బొంబాయి రవ్వకి 1 గ్లాసు చక్కెర పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా అంతా వేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ దగ్గర పడేంత వరకు ఉంచేద్దాం. 5 మినిట్స్ తర్వాత చూడండి మంచిగా దగ్గర పడిపోయింది కదా. ఇలా 1 స్పూను ఆవు నెయ్యి వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసేసుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే రవ్వ హల్వా రెడీ. ఒకసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి. మన 8వ రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. ఇది కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి సింపుల్గా. ఎలానో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడయ్యాక 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించేసుకున్నా. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసి పక్కన పెట్టేసుకున్నా. అదే ప్యాన్లో 1 కప్పు సేమియా కొంచెం నెయ్యి వేసుకొని వేయించేసుకున్నా. ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించేసుకున్నా. 1 కప్పు పాలు వేసుకొని మిక్స్ చేసేసుకున్నా. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకున్నా. అలా అంతా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ మూత పెట్టి సేమియా ఉడికించేసుకున్నా. చూడండి సేమియా మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే చక్కెర వేసేసుకుందాం. నేనైతే క్వాంటిటీ ఏమి వేయట్లేదండి, స్వీట్నెస్కు తగ్గట్టు వేస్తున్నాను. మీ స్వీట్నెస్కి తగ్గట్టు వేసేసుకోండి. 5 మినిట్స్ మూత పెట్టి దగ్గర పడనిద్దాం. చూడండి 5 మినిట్స్ తర్వాత మంచిగా దగ్గర పడిపోయింది. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే సేమియా పాయసం రెడీ. ఈ రెసిపీ అన్నిటికన్నా ఎంతో సింపుల్గా అయిపోతుందండి. ట్రై చేసి చూడండి. మన 9వ రెసిపీ వచ్చేసి పాల తాలికలు. బెల్లంతో పాల తాలికలు పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించేసుకున్నాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకున్నాం. అదే ప్యాన్లో 1 కప్పు వాటర్ వేసుకొని 1 స్పూన్ బెల్లం వేసుకొని కరిగించేసుకున్నాం. అలా కరిగితే సరిపోతుంది. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. బియ్యం పిండి వేసుకొని ఇలా అంతా మిక్స్ చేసేసుకున్నాం. చూడండి ఇలా ముద్దయ్యాలా మిక్స్ చేసుకొని ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత ఇలా ముద్దలా చేసి పక్కన పెట్టేసుకున్నాం. పక్కన పెట్టుకొని కొంచెం బాల్స్లా తీసుకొని ఇలా తాలికల్లా చేసుకోవాలండి. చూడండి ఇలా తాలికల్లా చేసి పక్కన పెట్టేసుకున్నా. చూడండి నేను అన్నీ ఇలా చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 కప్పుల పాలు వేసుకున్నాం. పాలు వేసుకొని ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ తాలికలన్నీ పాలల్లో వేసేసుకున్నాం. వేసుకొని మిక్స్ చేయకండి. 2 మినిట్స్ ఆగి మిక్స్ చేయండి, లేదంటే విరిగిపోతాయి తాలికలన్నీ. ఆలోపు మనం 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకుందాం. బియ్యం పిండిలో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసి ఇలా పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు చిన్నగా అలా మిక్స్ చేసుకోవాలి, తాలికలు విరిగిపోకుండా. తర్వాత
1 కప్పు బియ్యం పిండికి 3/4 కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఇలా బెల్లం కరిగితే సరిపోతుందండి. బెల్లం కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని ఈ పాల తాలికలలో వేసి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం దగ్గర పడుతుంది. అలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత బెల్లం సిరప్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. 2 వేడిగా ఉంటే పాలు విరిగిపోతాయండి. 2 చల్లారిన తర్వాతే బెల్లం సిరప్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా చేసుకునే పాల తాలికలు రెడీ. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో పక్కా ట్రై చేసి చూడండి. నేను చూపించిన 9 రకాల ప్రసాదాలు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.